చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేలా ఇలా కొర్ర పొంగలి ట్రై చేసి చూడండి. ఈ కొర్ర పొంగలి పల్లి చట్నీతో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ కొర్రలు తీసుకుంటున్నాను. కొర్రలను 3 నుంచి 4 సార్లు మంచిగా నీటితో క్లీన్ చేసుకోవాలి. మిల్లెట్స్లో డస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న కొర్రలలో వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మీరు మిల్లెట్స్తో ఏ రెసిపీస్ చేసుకున్నా అట్లీస్ట్ 8 అవర్స్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. మిల్లెట్స్ని నానబెట్టుకోవడం వల్ల డైజెషన్కి ఈజీ అవుతుంది. అలాగే కుకింగ్ కూడా త్వరగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పొంగలికి మెత్తగా ఉండాలి కాబట్టి ఓవర్ నైట్ ఖచ్చితంగా సోక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అదే వాటర్లో 1/2 కప్పు పెసరపప్పు వేసి 3 నుంచి 4 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. పొంగల్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, 9 నుంచి 10 మిరియాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్లో హాఫ్ ఆనియన్ తీసుకున్నాను నేను. ఇక్కడ చిన్నగా ఇలా కట్ చేసి ఆనియన్ యాడ్ చేసుకోండి. అలాగే 3 నుంచి 4 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యేలోపు ఒక 3.5 గ్లాస్ వాటర్ని బాయిల్కి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న 3.5 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ రేషియో అర్థం అవ్వడానికి ఒకవేళ మీరు కొర్రలు అండ్ పెసరపప్పు కలిపి 1 కప్పు తీసుకుంటే 4.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొర్రలు అండ్ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పొంగలి సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా 1:4.5 రేషియో ఫాలో అవ్వాలి, లేదంటే డ్రైగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అయ్యేలోపు నేను దీనికి సూపర్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్లో హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. 6 to 7 రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి, ఒక చిన్న సైజ్ టమాటో, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. పొంగలికి పచ్చిమిర్చితో చేసే పల్లీ చట్నీ కన్నా కూడా ఇలా ఎండుమిర్చితో చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్, టమాటో మెత్తగా మగ్గే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఆనియన్స్ అండ్ టమాటో మెత్తగా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా సాల్ట్, అలాగే ముందే వేయించి పెట్టుకున్న ఆనియన్, టమాటో, రెడ్ చిల్లీస్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. చట్నీ మరీ పల్చగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే పొంగల్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ తాలింపును చట్నీలో యాడ్ చేస్తే సూపర్ డెలిషియస్గా ఉండే పల్లీ చట్నీ రెడీ. చట్నీ రెడీ అయ్యేలోపు పొంగల్కి ఆల్రెడీ 5 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ అంతా పోయే వరకు అలానే ఉంచి ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసి మూత ఓపెన్ చేసుకోవాలి. పొంగలి ఇలా క్రీమీ టెక్స్చర్లో రావాలి. ఒకవేళ మీకు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయనిపిస్తే ఇంకో 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకుంటే వాటర్ పోయి ఇలా మంచి టెక్స్చర్లో వస్తుంది.
ఫైనల్గా కొద్దిగా నెయ్యి తీసుకొని అందులో క్యాష్యూస్ ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పొంగల్లో క్యాష్యూస్ లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇనీషియల్గానే యాడ్ చేస్తే మనం ఎక్కువ విజిల్స్ ఇస్తాం కాబట్టి అవి అంతా మెత్తగా అయ్యి కనిపించవు, పొంగల్తో పాటు స్మాష్ అయిపోతాయి. కాబట్టి లాస్ట్లో పెట్టుకోండి. ఇక నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి, కొన్ని జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ తాలింపుని తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి అందరూ ఇష్టపడతారు ఈ పొంగల్ని. హెల్త్కి కూడా చాలా మంచిది.